నీకిష్టమనేగా అమ్మా వంటకాలు వండి పెట్టి నచ్చిన పుష్పాలు వెతికి వెతికి మరీ తెచ్చి అర్చించాను. నీకిష్టమనేగా అమ్మా త్రికాల పూజతో దీక్షగా నా వైపు చూడకపోతావా అని ఆరాధించా. నీకోసం నా కోపాన్ని వదిలేశా. నువ్వు చూస్తావనే భయంతోనేగా విమర్శలకు వెళ్ళలేదు, గొడవలకు వెళ్ళలేదు. క్రోధాన్ని, కామాన్ని, లోభాన్ని, మదాన్ని అన్నీ నువ్వున్నావు అనే నా దగ్గరకు కూడా రానివ్వలేదమ్మా. అనేవాళ్ళు చాలా అన్నారమ్మా. బాధ పెట్టేవాళ్ళు బాధ పెడుతూనే ఉన్నారు. పరిస్థితులు దాడి చేస్తూనే ఉన్నా. నాతో నువ్వున్నావు అనే ధైర్యం అన్నింటినీ మైమరపింపజేసిందమ్మా. ఉద్వాసన అంటారేంటమ్మా నీకు? అంటే రేపు ఉదయం లేచాక నాతో ఉండవా నువ్వు? మళ్ళీ కుళ్ళు, కుతంత్రాలు, జాడ్యాలు, నేను నేను నాది నాది అనే ఈ భావాలు నాపై దాడికి సిద్ధంగా ఉన్నాయా? దీక్ష అనే పేరుతో లేచింది మొదలు పడుకునే వరకు నీ నామంతో గడిపిన నాకు దేవాలయంలా ఇంటిని మార్చు